హాయ్ రా. నిన్న మండే రోజు 2 ఐపీఓలు ఓపెన్ అయ్యాయి. ఈరోజు ట్యూస్డే రోజు 4 ఐపీఓలు ఓపెన్ అయ్యాయి. ఒకేసారి 6 ఐపీఓలు ఓపెన్ అయిపోతే ఎవరిదే డబ్బులు ఉంటాయిరా? గవర్నమెంట్ ఐపీఓలు అప్లై చేయడం కూడా లోన్ ఏమైనా ఇస్తే బాగుండు. ఫ్రెండ్స్, మీరు కూడా అనుకుంటున్నారు కదా అసలు ఇన్ని ఐపీఓలు వచ్చాయి, దీంట్లో దేంట్లో అప్లై చేయాలి, దేంట్లో అప్లై చేయకూడదని చెప్పి. అందుకే ఈరోజు వీడియో. ఈ రోజు మీకు క్లారిటీ ఇచ్చేస్తాం. ఈ 6 ఐపీఓలో దేంట్లో అప్లై చేయాలి, దేంట్లో అప్లై చేయకూడదు, ఏది షార్ట్ టర్మ్కి ఏది లాంగ్ టర్మ్కి మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాం. సో జాగ్రత్తగా వినండి. ఒక 6 ఐపీఓస్ ఒకే వీడియోలో కవర్ చేయాలంటే కష్టమే. సో ఇంపార్టెంట్ స్టఫ్ మాత్రమే, వాటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చెప్పుకుందాం, ఫాస్ట్గా చెప్పేసుకుందాం. అయితే నిన్న ఓపెన్ అయిన వాటి గురించి ఇవాళ ఈవినింగ్ మార్కెట్లో, లేదు అంటే రేపు ఏదో ఒక షార్ట్స్ రూపంలో ఎక్కడో దగ్గర వీడియో చేసుకుందాం. బట్ ఈ వీడియోలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇవాళ అంటే ట్యూస్డే ఓపెన్ అవుతున్న ఐపీఓస్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ 4 ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. ఒకటి ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ బ్రోకర్స్. వీళ్ళు ఏంటంటే ఫాయస్ అని, జిరోదా అని, ఏంజిల్ వన్ అని ఇలాంటి స్టాక్ బ్రోకర్ టైప్ అనమాట. 2 సోలార్ వరల్డ్ ఎనర్జీ. పేరులో ఉన్నట్టే ఇది సోలార్ పవర్ బిజినెస్ గురించి, దాని డీటెయిల్స్ ఏంటనే తర్వాత మాట్లాడుకుందాం. 3 శేషసాయి టెక్నాలజీస్. మన ఆధార్ కార్డ్ లాంటివి ప్రింటింగ్ చేసే, అంటే సెక్యూర్ ప్రింటింగ్ అనే ఒక స్పెషల్ బిజినెస్లో ఉన్న కంపెనీ. 4 జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్ కంపెనీ అనమాట. అంటే జాబ్ చేసే వాళ్ళకి నేర్పించే స్కిల్స్ బిజినెస్. ఓకే కదా. సో వీటి అన్నిటి గురించి అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పుకుందాం, నువ్వు అడుగు. ఆనంద్ రాఠీ అని స్టాక్ బ్రోకరా? ఆల్రెడీ చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి కదా మార్కెట్లో. మోతీలాల్ ఓస్వాల్ అని, 5 పైసా అని, ఏంజల్ వన్ అని ఇన్ని ఉన్నాయి కదా. మళ్ళీ దీంట్లో ఏం స్పెషల్ ఉంది? అసలు ఈ ఐపీఓ కిందకి అప్లై చేయమంటావు? కరెక్ట్ ఐపీఓనా పెట్టావరా, అండ్ కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఈ ఆనంద్ రాఠీ సంగతి ఏంటనే చూద్దాం. ఇది ఒక స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ అని చెప్పాను కదా. ఆనంద్ రాఠీ వాళ్ళ బిజినెస్ ఒక 2 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బ్రోకింగ్ బిజినెస్, 2 నాన్ బ్రోకింగ్ బిజినెస్. బ్రోకింగ్ బిజినెస్ అనేది వీళ్ళ అసలు బిజినెస్. కంపెనీ మొత్తం రెవెన్యూస్లో 60% రెవెన్యూస్ ఇక్కడి నుంచే వస్తాయి అనమాట. బ్రోకింగ్ బిజినెస్ నీకు తెలిసిందే కదా. వీళ్ళ క్లయింట్స్ ఏంటంటే స్టాక్స్ అని, కమోడిటీస్ అని, కరెన్సీస్ అని ఇలాంటి వాటిలో ట్రేడింగ్ చేసేటప్పుడు వీళ్ళకి బ్రోకరేజ్ ఆర్ కమిషన్ వస్తుంటుంది అనమాట. అది వీళ్ళ రెవెన్యూ. 2 నాన్ బ్రోకింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇందులో ఒక 3 రకాలు ఉన్నాయి. ఒకటి వెల్త్ మేనేజ్మెంట్. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ హెచ్ఎన్ఐస్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే సలహాలు ఇస్తూ ఉంటారు. 2 డిస్ట్రిబ్యూషన్. మ్యూచువల్ ఫండ్స్ అని, ఏఎఫ్స్ అని ఇలాంటి ప్రోడక్ట్స్ని వీళ్ళు క్లయింట్స్కి అమ్మి దాని మీద కమిషన్ తీసుకుంటారు. 3 మార్జిన్ ఫండింగ్. స్టాక్స్ కొనడానికి మార్జిన్ ఫండింగ్ తెలుసు కదా, 4x అంటారు అనమాట. అంటే మీ దగ్గర ₹1,00,000 ఉంటే మీరు ₹5,00,000 వర్త్ షేర్స్ కొనొచ్చు. సో ₹4,00,000 మీకు అప్పుగా వస్తుంటుంది కదా, దాని మీద తెచ్చుకునే ఇంట్రెస్ట్ అనమాట. వడ్డీ అనేది దాని మీద వస్తుంటుంది. సో ఇలా వీళ్ళు రెవెన్యూ సంపాదిస్తూ ఉంటారు. అర్థమైంది. అయితే అదే అడుగుతున్నాను రా. వీళ్ళు చేసిందే మిగతా బ్రోకర్స్ కూడా చేస్తున్నారు కదా. ఆల్రెడీ లిస్టెడ్ బ్రోకర్స్ కూడా సేమ్ ఇదే చేస్తున్నారు కదా. మరి వీళ్ళు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఒక సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను రా. ఏంజల్ వన్ కి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి చెప్పురా. ఓకే, జాగ్రత్తగా విను. ఐఫోన్ టైప్ బిజినెస్ మోడల్ అనుకో వీళ్ళది. అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ మీదే ఫోకస్ చేసే బిజినెస్ అనమాట. అఫ్లూయెంట్ కస్టమర్స్ అంటారు. సరే, సింపుల్గా చెప్తా విను. నువ్వు ఒక ప్యాంట్ కొనడానికి డీమార్ట్కి వెళ్ళావనుకో, అక్కడ జనాలు బోల్డ్ మంది ఉంటారనమాట. బోల్డ్ సేల్స్ కూడా అవుతుంటాయి. టికెట్ కౌంటర్ ఫుల్గా రష్గా ఉంటూ ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే తక్కువ పెట్టి కొంటూ ఉంటారు అనమాట. అఫ్కోర్స్ ఒక 4,000 5,000 బిల్లింగ్ అవుతూ ఉంటుంది. బట్ ఒక్కొక్క ఐటమ్ తాలూకా ప్రైసెస్ తక్కువ ఉంటాయి. దాని మీద వచ్చే ఏమంటారు దాన్ని, మార్జిన్స్ తక్కువ ఉంటుంది. అదనమాట. అదే ప్యాంట్ కొనడానికి జారా షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళావనుకో, చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మందే కొంటూ ఉంటారు. సేల్స్ కూడా తక్కువే అవుతూ ఉంటాయి. బట్ కొన్న వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటారు. ఒక ప్యాంట్ నాకు తెలిసి 10,000 12,000 పెట్టి కొంటూ ఉంటారు అనమాట. అదేందా. సో ఏంజిల్ వన్ ఏంటంటే మాస్ మార్కెట్ని అడ్రస్ చేస్తూ ఉంటారు. ఆనంద్ రాఠీ వాళ్ళు ఏంటంటే ఒక అఫ్లూయెంట్ మార్కెట్ని అడ్రస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న ట్రేడ్స్ చేసే చిన్న టికెట్ సైజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు అనమాట. వాళ్ళ టార్గెట్ అంతా 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు ఇలా ఇన్వెస్ట్ చేసే పెద్ద ఇన్వెస్టర్స్, అంటే హెచ్ఎన్ఐస్ టైప్ అనమాట. వాళ్ళకి ఏంటంటే స్పెషల్ కేర్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. మీరు ఇప్పటికీ బాగా గమనిస్తే మనం ఈ న్యూ ఏజ్ వాళ్ళు ఏంటంటే డిస్కౌంట్ బ్రోకర్స్లో ఎక్కువ ఓపెన్ చేసుకుంటాం. మనం జస్ట్ బ్రోకరేజ్ తక్కువ ఛార్జ్ చేస్తే సరిపోతుంది అనుకుంటాం. బట్ పెద్దవాళ్ళు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఒకటి కాల్ చేస్తే అటువైపు ఎవరో లిఫ్ట్ చేసి వీళ్ళది ఏ డౌట్ ఉన్నా సరే, ప్లాట్ఫామ్లో ఏ డౌట్ ఉన్నా లేక వేరే దాంట్లో ఏ డౌట్ ఉన్నా సరే అటువైపు నుంచి రెస్పాన్స్ వెంటనే రావాలనుకుంటారు. సో ఒక ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటారు అనమాట. ఒక ట్రెడిషనల్ బ్రోకర్ వీళ్ళు. ఎవరు? ఆనంద్ రాఠీ వాళ్ళు. ఈ ఏంజల్ వన్ అని, ఫాయస్ అని, జిరోదా అని వీళ్ళందరూ డిస్కౌంట్ బ్రోకర్స్. అంటే డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర ట్రేడ్ వేస్తే ₹20 తేలిపోతుంది అని వాళ్ళకి తెలిసినా సరే, ఇలాంటి ఆనంద్ రాఠీ వాళ్ళ దగ్గర ₹100 ₹200 బ్రోకరేజ్ ఛార్జ్ అయినా సరే ఆ సర్వీస్ కోసం అలాంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఇక్కడే ఉండిపోతూ ఉంటారు. ఈజీగానే అర్థమైంది. సో వీళ్ళకి రెవెన్యూస్ తక్కువ వచ్చినా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అంటావు. ఈ ఇమేజ్ చూడు. ఇక్కడ ఇంకా కొన్ని స్టాక్ బ్రోకర్స్తో కంపేర్ చేద్దాం. లైక్ మోతీలాల్ ఓస్వాల్ తెలుసు కదా, వాళ్ళు ఇలాంటి ట్రెడిషనల్ దాంట్లో చాలా పెద్దవాళ్ళు అనమాట. సరే, సైజ్ వర్సెస్ గ్రోత్ లా చూస్తే ఏంజల్ వన్ అని, మోతీలాల్ ఓస్వాల్ అని ఇలాంటి పెద్ద కంపెనీస్తో పోలిస్తే ఆనంద్ రాఠీ వాళ్ళ సైజ్ చాలా చిన్నది. బట్ గ్రోత్ విషయంలో మాత్రం తగ్గట్లేదు అనమాట. FY25లో 24% రెవెన్యూస్ పెరిగింది. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ విషయానికి వస్తే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళది 54% ఎబిటా మార్జిన్. వీళ్ళకి అంత ఉండదు. బట్ ఏంజల్ వన్ లాంటి వాళ్ళతో కంపీట్ చేస్తున్నారు. ఒక 36-37% ఎబిటా మార్జిన్ అలా మెయింటైన్ చేస్తున్నారు.
అండ్ ప్యాట్ మార్జిన్ ఏదైతే ఉన్నదో అది 12% అనమాట. ఇది కొంచెం తక్కువే అనిపించినా సరే డబుల్ డిజిట్లో ఉన్నది కాబట్టి కొంచెం హెల్దీ సైన్ టైప్. అండ్ ఎఫిషియన్సీ పరంగా మాట్లాడాలి అంటే వీళ్ళ ROE 23%, ROCE 21%. ఇది కూడా ఏంజిల్ 1కి దగ్గరగానే ఉంటుంది. బట్ జియోజిత్ అని చెప్పి ఒకటి ఉన్నారన్నమాట, వాళ్ళకన్నా బెటర్గా వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నట్టే. నెక్స్ట్ క్లయింట్ స్టిక్నెస్. వీళ్ళ దగ్గర యాక్టివ్ క్లయింట్స్లో చెప్పాలి అంటే ఒక 2 లక్షలు అలాగ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క క్లయింట్ నుంచి 29,347 రూపీస్ సంపాదిస్తున్నారు. అదేందా, ఒక కస్టమర్ నుంచి ఏంజిల్ 1 వాళ్ళు 8,000 రూపీస్ అలా సంపాదిస్తుంటారు. అంటే ఆన్ అన్ యావరేజ్ వీళ్ళు ఇంచుమించు 30,000 రూపీస్ సంపాదిస్తున్నారు అనమాట. ఇది ఇండస్ట్రీలోనే హైయెస్ట్ అండి. దీని అర్థం ఏంటి, వచ్చిన క్లయింట్కి మంచి సర్వీస్ ఇస్తూ ఉంటారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి మంచి రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటారు. అండ్ అంతకన్నా క్లయింట్ ఒకసారి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళ దగ్గరే ఉండిపోతూ ఉన్నారు. బిజినెస్ మోడల్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ ఒక స్టాక్ లా చూస్తే అంత గొప్పగా ఏం అనిపించట్లేదు. పోనీ HNIs ని టార్గెట్ చేస్తున్నారు కదా, బీభత్సంగా ప్రాఫిట్స్ వస్తాయంటే అది కూడా లేదు. పోన్లే, ఇవన్నీ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడదాంలే, కానీ ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఫైనాన్షియల్స్ అదే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పి. వాల్యుయేషన్స్ పరంగా చెప్పుకుందాం ఒకసారి. ఈ ఇమేజ్ చూడు, వాల్యుయేషన్ ప్రీమియం కొంచెం ఎక్కువే, మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్కువలో ఉన్నది అండ్ 25లో ఉన్నది. బ్యాలెన్స్ షీట్ 1.71 డెట్ టు ఈక్విటీ రేషియో, వేరే కంపెనీస్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే ఉన్నది. బట్ వీళ్ళ దగ్గర అసెట్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. అండ్ 3 ఎఫిషియన్సీ ఆర్ వాల్యూ అలా చూస్తే ROCE 2 ఎక్కువ ఉన్నాయి. జియోజిత్ వాళ్ళ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నది. అఫ్ కోర్స్ ఏంజిల్ 1 వాళ్ళ దగ్గరలో ఉన్నది. బట్ మిగతా వాటి పరంగా చూసుకుంటే కొంచెం ఓవర్ వాల్యుయేషన్స్లో వస్తున్నట్టే. ఏంటి వాల్యుయేషన్స్ కూడా ఎక్కువగా వస్తున్నారా? పోనీ అసలు వీళ్ళు ఎంత రేస్ చేస్తున్నారు, అసలు బేసిక్ IPO డీటెయిల్స్ చెప్పరా? ఓకే, అవి చెప్పుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చప్పగా డిస్కషన్ చేసుకున్నాం ఈ ఆనంద్ రాటి గురించి. బట్ అంటే నేను చెప్తుంది ఏంటంటే, వీళ్ళు ఒక ట్రెడిషనల్ బ్రోకర్ కాబట్టి ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఉన్నది అనేది ఫైనాన్షియల్స్లో ఎక్కడ చూపించలేకపోతున్నాను. బట్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్లో చెప్పాలి అంటే వీళ్ళకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్నదండి. ఈ న్యూ ట్రేడర్స్కి వీళ్ళ గురించి పెద్ద తెలియకపోవచ్చు, బట్ ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆనంద్ రాటి వెల్త్ అని చెప్పి వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ ఒకటి 2021లో లిస్ట్ చేశారు వీళ్ళు. ఆ స్టాక్ ఇప్పటికీ ఒక 1000% రిటర్న్స్ అలా ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఈ కంపెనీ కూడా అంతే రిటర్న్స్ ఇస్తుందని నేను చెప్పడం లేదు, బట్ ఒక స్టేబుల్ బిజినెస్ టైప్ అనమాట. స్టేబుల్గా వెళ్తూ ఉంటారు వీళ్ళు. పెద్ద హంగామాలు అలాంటివి ఏమనుకుండా స్టేబుల్గా వెళ్తూ ఉంటారు వీళ్ళు. రైట్, వీళ్ళు 745 crores అలాగా రేస్ చేస్తున్నారు. అందులో 550 crores ఫ్రెష్ ఇష్యూ వర్కింగ్ క్యాపిటల్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్క్రీన్లో చూడండి మీరు. ముందు స్ట్రెంగ్స్లా చెప్పుకుందాం. ఫస్ట్, హై క్లయింట్ ఎంగేజ్మెంట్. కస్టమర్స్ ఎక్కువ మంది యాక్టివ్గా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఏంజిల్ 1 లాంటి కంపెనీస్కి ఒక 100 మంది అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అందులో 8 మంది మాత్రమే యాక్టివ్గా ట్రేడ్ చేస్తుంటారు. బట్ ఆనంద్ రాటి వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక 100 మంది ఓపెన్ చేస్తే అందులో 25 నుంచి 30 వరకు యాక్టివ్గా ట్రేడ్స్ వేస్తుంటారు అనమాట. అదే కదా. 2, సుపీరియర్ మానిటైజేషన్. ప్రతి క్లయింట్ దగ్గర వీళ్ళు 30,000 వరకు సంపాదిస్తున్నారు. అంటే ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను. సో ఎక్కువ బిజినెస్ చేయగలుగుతున్నారు. 3, రీసెర్చ్ ఎడ్జ్. FY25లోనే ఒక 1000 రీసెర్చ్ రిపోర్ట్స్ అని 2300 టెక్నికల్ కాల్స్ అని ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారు అనమాట. అంటే వీళ్ళ దగ్గర ఉన్న క్లయింట్స్ ఏంటంటే మేబీ అలాంటి రీసెర్చ్ కాల్స్ అని లేదంటే అలాంటి రీసెర్చ్ రిపోర్ట్స్ వీళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళ దగ్గర ఉంటూ ఉన్నారేమో. సో అదొక రీసెర్చ్ ఎడ్జ్ అని చెప్పుకోగలమా? నెక్స్ట్ 4, బ్యాలెన్స్డ్ రెవెన్యూ. కొన్ని కంపెనీస్ లాగా కేవలం బ్రోకింగ్ మీదే డిపెండ్ అవ్వకుండా వీళ్ళకి బ్రోకింగ్ అని, MTF అని, మ్యూచువల్ ఫండ్స్ అని ఇలా అన్ని సోర్సెస్ నుంచి డబ్బులు వస్తున్నాయి అనమాట. సో అది కొంచెం అడ్వాంటేజ్. మిగతా కంపెనీస్ మీద అదొక అడ్వాంటేజ్ ఉంది వీళ్ళకి. నెక్స్ట్, ఛాలెంజెస్ పరంగా, రిస్క్ పరంగా చెప్పాలంటే స్మాలర్ సైజ్ చిన్నది. ఏంజల్ 1 అని, మోతిలాల్ ఒస్వాల్ అని వాళ్ళందరూ జైంట్స్ అనమాట. వాళ్ళతో పోల్చుకుంటే సైజ్ చిన్నదే, బట్ ఫాస్ట్గా గ్రో అవుతున్నారు అనమాట. అదొకటి ఉన్నది. నెక్స్ట్, లోవర్ ప్యాట్ మార్జిన్స్. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఓకేగా ఉన్నా సరే ప్యాట్ మార్జిన్ బాగా తక్కువ ఉన్నది. సో ఫ్యూచర్లో వీళ్ళు ఈ మార్జిన్ని అడ్రస్ చేస్తూ ఉండాలన్నమాట IPOలోకి వచ్చిన తర్వాత. 4th, లెవరేజ్. అప్పు కొంచెం ఎక్కువే. డెట్ టు ఈక్విటీ రేషియో 1.71 ఉన్నదన్నమాట. వేరే కంపెనీస్తో పోల్చుకుంటే, ఈ ఇండస్ట్రీలో వేరే కంపెనీస్తో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్కువే. వీళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నా సరే, IPOలోకి వస్తున్నా సరే డెట్స్ ఎందుకు తీర్చట్లేదో ఏంటనేది తెలియటం లేదండి. సరే, అయితే స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి కూడా చెప్పారా? అండ్ అలాగే ఈ IPOని కన్సిడర్ చేయాలా వద్దా కూడా చెప్పు. అండ్ ఫ్రెండ్స్, మేము లాస్ట్లో ఈ 4 IPOs ఒక సమ్మరీ చేస్తాం, అది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చెప్పరు అయితే. సో నేను చెప్తుంది ఏంటంటే, ఆనంద్ రాటి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మీకు మల్టీఫోల్డ్ రిటర్న్స్ అయితే ఇలాంటి వాటి నుంచి పెద్దగా రావన్నమాట. అదేనా, స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది, కన్సిస్టెంట్గా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏంజిల్ 1 లాంటి కంపెనీస్ అయితే పెద్దగా పెరిగిపోవచ్చు, లేదంటే అలా పడిపోవచ్చు. అంటే వాళ్ళ బిజినెస్ చెప్తున్నాను, బట్ వీళ్ళ బిజినెస్ ఏంటంటే స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది. ఓకే, అర్థమైందిరా. సో నెక్స్ట్ IPOకి వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ చేసేయండి. మీకోసమే కదా ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. చేస్తారా? ఓకే, నువ్వు స్టార్ట్ చేయరా. నెక్స్ట్, సోలార్ వరల్డ్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. మన గవర్నమెంట్ 2030 కల్లా 500 GW రెన్యూవబుల్ ఎనర్జీ జనరేట్ చేయాలని చెప్పి ఒక పెద్ద కల పెట్టుకుంది కదా. ఈ డ్రీమ్ వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ చాలా ఉంటాయి, అండ్ ఈ సోలార్ వరల్డ్ కూడా ఒకటి. వీళ్ళు ఒక EPC కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉంటారు. EPC అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. అంటే A to Z సోలార్ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ వీళ్ళే తెచ్చి లాస్ట్కి ప్రాజెక్ట్ని కూడా బిల్డ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు క్లయింట్కి. ఇదిగో బాబు నీ తాలూకు ప్లాంట్ అని చెప్పి. ఇంకోట
మొన్నే సాత్విక్ గ్రీన్ గురించి మాట్లాడాం, దానికి ముందేమో వారి ఎనర్జీస్ గురించి మాట్లాడాం, దాని ముందేమో ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడాం, ఇప్పుడు ఇంకో సేమ్ ఐపీఓనా? అయితే అసలు వీళ్ళకి స్పెషాలిటీ ఏంటి? అంటే మీ కాంపిటీటర్స్ అందరితో కంపేర్ చేస్తే వీళ్ళు దేంట్లో స్పెషల్? ఓకే, ఆ డిఫరెన్స్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. దానికోసం ఏంటంటే నీకు ఇప్పటి వరకు తెలిసిందంతా మర్చిపోయి బ్లాంక్ మైండ్తో జాగ్రత్తగా విను. సింపుల్గా చెప్పాలంటే సోలార్ వరల్డ్ ఎనర్జీ బిజినెస్ అనేది ఒక మల్టీ లెవెల్ మోడల్ లాగా. వీళ్ళు కేవలం ఒకటే పని చేయకుండా 4 రకాల పనుల నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకటి ఈపీసీ బిజినెస్, పిఎస్యూ కోసం అనో లేకపోతే వేరే వేరే క్లయింట్స్ కోసం A to Z డిజైన్ చేసి సోలార్ ప్రాజెక్ట్స్ అనేది వీళ్ళే బిల్డ్ చేసి ఇస్తుంటారు, డబ్బులు తీసుకుంటూ ఉంటారు. 2 రెస్కో మోడల్ అని చెప్పి రికరింగ్ ఇన్కమ్, అంటే వీళ్ళు ఏంటంటే సొంత డబ్బులతో ప్రాజెక్ట్స్ కట్టి ఆ ప్లాంట్ నుంచి వచ్చే పవర్ని కస్టమర్స్కి అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే పీపీపీ ప్రాజెక్ట్స్ అని చెప్పుకున్నాం కదా, అలాంటిది ఇది. 3 O&M సర్వీసెస్, మెయింటెనెన్స్ ఇన్కమ్ అనేది ఎక్కువ రికరింగ్గా వస్తూ ఉంటుంది, అక్కడ మార్జిన్స్ కూడా బాగానే మిగులుతుంటాయి. 4 మనం ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళు సోలార్ మాడ్యూల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఓకే కదా. ఇప్పుడు వీళ్ళని వ్యారీ ఎనర్జీస్తో ప్రీమియర్ ఎనర్జీస్తో కంపేర్ చేద్దాం. వ్యారీ అని, ప్రీమియర్ అని, రీసెంట్గా మనం మాట్లాడుకున్న సాత్విక్ అని, ఈ కంపెనీస్ ఏంటంటే ఫర్ సపోజ్ బ్రిక్స్ తయారు చేసే, అంటే ఇటుకలు తయారు చేసే జైంట్స్ అనమాట. వీళ్ళ కోర్ బిజినెస్ అంతా సోలార్ మాడ్యూల్స్ అని, సెల్స్ అని, ఈ కాంపోనెంట్స్ని పెద్ద పెద్ద స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడక్కడ ఈ పీసీ కాంట్రాక్ట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ సోలార్ వరల్డ్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు తయారు చేసిన ఇటుకల్ని తెచ్చి కట్టేవ్వడం, అంటే వీళ్ళు కోర్ బిజినెస్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అనమాట. సొంతంగా ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేసి బిల్డ్ చేసి ఇస్తూ ఉంటారు. అండ్ ఓన్గా రెస్కో మోడల్స్ కూడా ఉంటూ ఉంటాయి, అంటే పీపీపీ మోడల్స్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం సైడ్ లైన్గా ఈ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. ఓకే, అర్థమైంది. అయితే ఫైనాన్షియల్స్ గురించి, వాల్యుయేషన్స్ గురించి చెప్పరా? ఫైనాన్షియల్స్ పరంగా చెప్పాలి అంటే రెవెన్యూ కొంచెం బాగానే పెరుగుతూ వస్తుంది, ఒక 10% అలా పెరిగింది అనమాట FY24కి 25కి. బట్ FY23కి 24కి బాగా పెరిగింది, FY22కి 23కి బాగా పెరిగింది, చాలా బాగా పెరిగింది. మార్జిన్స్ పరంగా మాట్లాడుకోవాలంటే అది కొంచెం తక్కువ ఉన్నది, ప్రస్తుతానికి ఒక 14.14% ఉన్నా సరే దానికి ముందు చాలా తక్కువ చేసుకుంటూ వచ్చేవారు. బట్ ఏదైనా అంటే ఆ స్కేల్ బట్టే అనమాట, స్కేల్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళ తాలూకు మార్జిన్స్ పెరుగుతున్నాయి. సరే, వాల్యుయేషన్స్లో కంపేర్ చేస్తే ఈ సోలార్ వరల్డ్ ఎనర్జీ వాళ్ళు 39 PEతో వస్తున్నారు అనమాట. KPI గ్రీన్ ఎనర్జీ కొంచెం సిమిలర్, ఎందుకంటే అక్కడ కూడా పీపీపీ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి కదా, వాళ్ళు ఒక 32 PEలో ట్రేడ్ అవుతున్నట్టు అనమాట రీసెంట్గా. వ్యారీ రెన్యూబుల్స్ వాళ్ళు 135 PEలో ట్రేడ్ అవుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే మరీ ఎక్కువ వాల్యుయేషన్స్ అని చెప్పలేం, మరీ తక్కువ వాల్యుయేషన్స్ అని కూడా చెప్పలేము అనమాట, డీసెంట్ వాల్యుయేషన్స్లో వస్తున్నట్టు. బట్ ఆ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో దానికోసం మాట్లాడుకుంటూ ఉండాలి ఫ్యూచర్లో. ఓకే, సో వాల్యుయేషన్స్ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు అంటూ అయితే అసలు ఎంత రేస్ చేస్తున్నారు వీళ్ళు ఐపీఓ ద్వారా ఫండ్స్? వీళ్ళు ఒక 490 crores కోసం వస్తున్నారు. ఇందులో 420 crores ఫ్రెష్ ఇష్యూ. అండ్ ముందే చెప్పాను కదా, దాంతో మధ్యప్రదేశ్లో 1.2 GW తాలూకా సోలార్ పీవీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఈ 400 crores సరిపోదు అనుకో, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, బట్ ఇది కూడా వాడుతూ ఉంటారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ కోసం ఈ ఐపీఓలోకి వస్తున్నారు అనమాట. ఓకే, అయితే స్ట్రెంత్ అండ్ వీక్నెస్ చెప్పి ఎలాంటి వాళ్ళు ఈ ఐపీఓని కన్సిడర్ చేయొచ్చు కూడా చెప్పి. స్ట్రెంత్స్ లా చెప్పాలంటే గవర్నమెంట్ సపోర్ట్, సోలార్ కి గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. నెక్స్ట్ క్రేజీ గ్రోత్, వీళ్ళ తాలూకా నెంబర్స్ చెప్పాను కదా ఇందాక, 22 నుంచి 23కి పెద్ద లీప్ వేసినట్టే. 23 నుంచి 24కి ఇంకా బాగా, అంటే దానంత కాదు కానీ కొంచెం బాగా పెరిగారు. 24 to 25 అంత పెరగలేదు, బట్ చూడాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటనే చూడాలి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ అప్ సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇంకా పెద్ద కంపెనీ అయ్యే ఛాన్సెస్ ఉన్నారు. రిస్క్లో చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ లో మార్జిన్స్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయిపోయి ప్యానల్స్ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే మేబీ ఆ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వల్ల మార్జిన్స్ పెరుగుతాయేమో. అండ్ 2 అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ పాలసీ రిస్క్. అండ్ 3 రిటైల్ అలొకేషన్ జస్ట్ 10% మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇంకో 2 ఐపీఓస్ ఉన్నాయి, సేసషై అండ్ జారో, ఈ రెండింటి గురించి కూడా చెప్పి. ఫ్రెండ్స్ వాటి గురించి కూడా చెప్పేసుకుందాం. అయితే ముందే చెప్తున్నానండి మీకు, అంటే నాకు పర్సనల్ బయాస్ ఎంత వద్దనుకున్నా సరే కొంచెం యాడ్ అయిపోతుంది ఇందులో. తర్వాత చెప్పుకోబోయే 2 బిజినెస్ నాకైతే, నా పర్సనల్గా అయితే నచ్చలేదండి. అండ్ కొంచెం రిస్క్ కూడా ఎక్కువ కనబడుతుంది. ఎందుకు ఏంటనేది మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ లిస్టింగ్ గెయిన్స్ కోసం నేను మాట్లాడలేదు, అదేందా అంటే రిస్క్ ఎక్కువ ఉన్న కంపెనీస్లో లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ ఈ మధ్య అనేది మనం చూస్తున్నాం. బట్ అందుకనే చెప్తున్నాను, లిస్టింగ్ గెయిన్స్ కోసం మాట్లాడలేదు, బిజినెస్ పరంగా నేను మాట్లాడుతున్నాను. అండ్ లిస్టింగ్ గెయిన్స్ అయితే మీరు చూస్తూ ఉండండి, ఆ జిఎంపీ అనేది చూస్తూ ఉండండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆ లైవ్ జిఎంపీ అని ఇలాంటివన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉందాం మనం. రైట్, ఫస్ట్ ఈ షేససాయి టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటే ఆధార్ కార్డ్ అని, ఓటర్ ఐడి అని ఇలాంటి సెక్యూర్ కార్డ్స్ని ప్రింట్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. బిజినెస్ మోడల్ వినడానికి బాగానే ఉంటుంది, కానీ మొత్తం బిజినెస్ గవర్నమెంట్ తాలూకా టెండర్స్ నుంచే వస్తుంటుంది. అంటే వీళ్ళకి గవర్నమెంట్ ఎక్కువ టెండర్ ఇచ్చిందా వీళ్ళకి డబ్బులు బాగా వస్తుంటాయి, లేదంటే బిజినెస్ పడుకుపోతుంది. సో చాలా అన్ప్రెడిక్టబుల్ అనమాట. అండ్ అందులోనే వస్తే ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోతున్న టైంలో, ఇప్పుడు నేను చెప్తానండి, నా ఆధార్ కార్డ్ ఎక్కడుందో నాకు తెలియదు, నా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడున్నది కూడా అట్లా నేను టచ్ చేసే 1 year ఎంతో అయిపోయి ఉంటుందేమో. అంతా డిజిటలైజేషన్ ఫోన్లో చూపించేస్తాం, లేదంటే ఆ ఓటీపీస్ ఏవో ఇలాగే వస్తున్న కాలంలో ఆ కార్డ్స్ మీద అంత ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది నాకు డౌట్ అండి. అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్ ఇంకా చెప్పాలి అంటే పేమెంట్ సొల్యూషన్స్ లైక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్ అని, చెక్ బుక్స్ అని, పిన్ మెయిలర్స్ అని ఇలాంటివి ప్రింట్ చేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. చెక్ బుక్స్ ఉంటాయి, అది ఎవరికి ఇచ్చినా సరే ఎవరైనా ప్రింట్ చేసి పంపించేస్తారు, బట్ వీళ్ళ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది.
అదేందా ఇప్పుడు మీ ఊర్లో ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి ప్రింటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి చెక్ బుక్ అనేది ప్రింట్ చేసి పంపించు, ఈ క్లయింట్ పంపించండి ఎవరైనా బ్యాంక్ కూడా చెప్పాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు, వాళ్ళకి పంపించడంతో పాటు ఒక 2-3 చెక్లు ఇతనికి కూడా కొంచెం ప్రింట్ చేసుకుని పెట్టుకుంటాడు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇలాంటి వాటిలో సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ పేమెంట్ సొల్యూషన్స్లో ఉంటారు. 2 సెక్యూర్ కమ్యూనికేషన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అని, పాలసీ డాక్యుమెంట్స్ అని, కాన్ఫిడెన్షియల్ కస్టమర్ కమ్యూనికేషన్స్ అని వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ ఫుల్ఫిల్మెంట్ సర్వీసెస్, ఈ సెక్యూర్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ టైంకి సేఫ్గా అందేలా చేస్తూ ఉంటారు అనమాట. అదే లేదా. సో ఇంత మనం మాట్లాడుకున్నట్టు ఆధార్ కార్డ్ అని, ఓటర్ ఐడి అని, వీటికి ఏంటంటే నాకు పెద్ద రెవెన్యూ విజిబిలిటీ కనబడట్లేదు. బట్ ఇందులో పేమెంట్ సొల్యూషన్స్ సైడ్ కూడా ఈ బ్యాంక్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవి కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయి ఫ్యూచర్లో. బట్ ఈ సెక్యూర్ కమ్యూనికేషన్స్ ఏదైతే ఉన్నదో అండ్ ఫుల్ఫిల్మెంట్ సర్వీసెస్ ఏదైతే ఉన్నదో ఇందులో అంటే ఇలాంటి బిజినెస్ మోడల్ ఉన్న కంపెనీస్ చాలా తక్కువ, అందులో లిస్టెడ్ కంపెనీస్ చాలా తక్కువ అనమాట. సో ఆ స్కేర్సిటీ ప్రీమియం ఏదైతే ఉన్నదో అది వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అండ్ వీళ్ళు 813 crores కోసం వస్తున్నారు ఐపీఓలోకి. 402 రూపీస్ నుంచి 423 రూపీస్ పర్ షేర్, 35 లాట్ సైజ్ అనమాట. వీళ్ళు మిగతా ఐపీఓస్ ఇప్పుడు రీసెంట్గా మాట్లాడుతున్న మిగతా ఐపీఓస్తో పోల్చుంటే వీళ్ళు కొంచెం జిఎంపీ ఎక్కువే ఉన్నది. అండ్ రిటైల్ పోర్షన్ కూడా 35% అనమాట. అండ్ వీళ్ళు ఈ ఐపీఓలోకి తెచ్చుకుంటున్న డబ్బుల్ని చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్స్పాండ్ చేయడానికి వాడుతూ ఉన్నారు. కొంత అప్పులు కూడా తీర్చుకుంటూ ఉంటారు అనమాట. అదే కదా. సో బాటమ్ లైన్లో చెప్పాలి అంటే B2B బిజినెస్ వీళ్ళు BFSI సెక్టర్కి హై సెక్యూరిటీ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. వీళ్ళ బలం అంతా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్సే అండ్ అలాగే రికరింగ్ రెవెన్యూస్ కూడా వస్తూ ఉంటాయి. కస్టమర్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి బిజినెస్లో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ ఫ్యూచర్ గ్రోత్ ఎంత ఉంటుంది అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు యూపీఐలో పేమెంట్స్ ఎక్కువ జరిగిపోతూ ఉన్నాయి. ఫ్యూచర్లో డెబిట్ కార్డ్స్ ఎక్కువ మంది వాడతారో లేదో తెలియదు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నది. యాజ్ సెడ్ చాలా తక్కువ కంపెనీస్ ఈ ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి దీనికి కొంచెం స్కేర్సిటీ ప్రీమియం వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫ్యూచర్ గ్రోత్ నాకైతే అంత అనిపించట్లేదు. ఓ ఫాస్ట్గా సింపుల్గా అందరికీ అర్థమైనట్టు బాగా ఎక్స్ప్లెయిన్ చేసావురా. మరి నెక్స్ట్ ఐపీఓ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి. నెక్స్ట్ జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐపీఓ లిమిటెడ్, అదే జారో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అది కూడా అంటూ ఉంటారు. ఆన్లైన్లో ఏఐ అని, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అని ఇలాంటివి రన్ చేస్తూ ఉంటారు అనమాట. మార్కెట్ అయితే పెద్దదే కానీ ఇక్కడ కాంపిటీషన్ బ్రూటల్గా ఉన్నది కదండి. అప్గ్రేడ్ అని, సింపుల్ లర్న్ అని ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్తో కొట్టుకుంటూ ఉండాలి వీళ్ళు. ఫైనాన్షియల్స్ కూడా అంత కన్సిస్టెంట్గా లేవన్నమాట. అండ్ ఇంకొకటి ఈ ఫీల్డ్ కూడా, ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫీల్డ్ ఏదైతే ఉన్నదో అది కొంచెం హై రిస్క్ అనేదే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో అంటే నా పర్సనల్గా నేను చెప్తున్నాను, ఎడ్టెక్ అంటే ఈ ఎడ్యుకేషన్ టెక్ సెక్టర్ ఏదైతే ఉన్నదో ఇది హై రిస్క్ ఇన్వెస్టర్స్ కోసం మాత్రమే. దీని బేస్ డీటెయిల్స్లో చెప్పాలి అంటే 400 crores రైజ్ చేస్తున్నారు, 170 crores OFS, మిగతా దాంట్లో 45 crores అనేది డెట్ రీపేమెంట్ చేస్తున్నారు అండ్ ఒక 81 crores మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తున్నారు అనమాట. సరే ఎనీవేస్ ఫైనల్గా చెప్పాలి అంటే క్లియర్గా జాగ్రత్తగా వినండి. డిస్క్లైమర్ స్టార్టింగ్లో ఇచ్చాం కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు, మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి లేదంటే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కలండి. రైట్. ఒక సేఫ్ ఇన్వెస్టర్ ఇప్పటికి క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేదు అనుకుంటే ఆనంద్ రాఠీ లాంటి బిజినెస్ అంటే స్టేబుల్ బిజినెస్, ఒక క్వాలిటీ బిజినెస్ని కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళని అనాలిసిస్ చేసుకోండి మీరు. లేదు నేను గ్రోత్ బిలీవర్ అండ్ ఇప్పటికీ నేను రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేదు, వ్యారీ అని, ప్రీమియర్ అని, లేదంటే సాత్విక్ అని ఇలాంటి వాటిలో పెద్ద ఇన్వెస్ట్ చేయలేదు అంటే సోలార్ వరల్డ్ని అనాలిసిస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఒక లాంగ్ గ్రోత్ సోలార్ స్టోరీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లే కూడా. లేదు హై రిస్క్, నాకు చాలా హై రిస్క్ కావాలి, రిటర్న్స్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ హై రిస్క్ నేను పెట్టడానికి రెడీగా ఉన్నాను అంటే ఫస్ట్ శేషసాయి దాన్ని అనాలిసిస్ చేసుకోండి. అండ్ అది అనాలిసిస్ చేసి దానికోసం డబ్బులు పెట్టిన తర్వాత కూడా డబ్బులు ఉన్నాయి అంటే జారో అనేది నా లాస్ట్ ప్రయారిటీ అనమాట. అర్థమైందా లేదా? సో ఫైనల్గా గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకుంటే ఈ 4 ఐపీఓస్ గ్రే మార్కెట్ ప్రీమియం 1000 రూపీస్ నుంచి 4000 రూపీస్ ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇది కొంచెం తక్కువే అయినా సరే ఇన్ని ఐపీఓలు ఓపెన్ అయ్యాయి కాబట్టి మీకు అలాట్మెంట్ ఛాన్సెస్ ఆల్రెడీ పెరిగిపోయాయి అనమాట. సో మీకు ఈజీ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొంచెం అలాట్మెంట్ ఛాన్సెస్ పెంచుకుందాం అనుకుంటే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాం అనమాట, ఎలా చేస్తే మీ అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతాయని చెప్పి. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. బాయ్ అయితే.